ఈరోజు నీ కుటుంబం ఏ స్థితిలో ఉందో, నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు, ఎందుకు నా ఫ్యామిలీ బ్రేక్ డౌన్ అయిపోయింది, వాటిని బట్టి షాక్ లోకి వెళ్ళడం కాదు, నాకెందుకు జరిగిందని డిప్రెషన్ లోకి వెళ్ళడం కాదు. జరుగుతున్న దానికి దేవుని యొద్దకు వెళ్ళే అనుభవం మనకు కావాలి. ఇప్పుడు నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తున్నావు, అధికారం దగ్గరికి వెళ్తున్నావు, అందరి దగ్గర చేయి చాపుతున్నావు. కానీ యెహోషువ ఇన్సిడెంట్ జరిగాక యెహోషువ ఇశ్రాయేల్ పెద్దలు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారండి. అయ్యా, ఎందుకు మాకు ఇది జరిగింది, మేము మమ్మల్ని అక్కడే ఉంచితే అయిపోయేది కదా, ఎందుకు ఇలా చేశావు? మాట్లాడుతున్నాడండి దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడే దేవుడు ఆయన. నువ్వు ఎక్కడ తప్పు చేసావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ పొరపాట్లు ఉన్నావో, ఎక్కడ నీ జీవితం సరిలేదో, నీ స్థితి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుని వద్దకు వెళ్తే, దేవుని పాదాల చెంత కూర్చునే వారే దేవుని ఆన్సర్ తీసుకోగలుగుతారు. ఎందుకంటే దేవుడే మనకి ఏది రాంగ్ రూట్లో వెళ్ళామో, ఎక్కడ తప్పు చేశామో ఆయన రైట్ వేలో మనల్ని నడిపిస్తాడు.